దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఒక ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నాను. ఆ ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పుడు చెప్పను, కానీ వర్తమానం చివరిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద వరల్డ్? మీ హృదయాల్లో ఆ ప్రశ్నకు జవాబు ఏదొచ్చిందో ఆలోచించండి. ఈ లోకంలోనే, ఎందుకంటే దేవుడు అన్న భావంలోనికి వెళ్ళిపోతాం. దేవుడు ఈ లోకంలోనే ఆయన శక్తివంతుడు కాదు. ఈ లోకంలో అత్యధికమైన లేక గొప్ప శక్తి ఏమిటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద వరల్డ్? ఏమనుకుంటున్నారు? అన్నా ఇదమ్మా సత్యం, ధనం. వెరీ గుడ్. అన్నగారు ఏదో అన్నారు, క్షమాపణ. వెరీ గుడ్. మీ హృదయాల్లో ఇంకా ఏమైనా ఆలోచనలు వచ్చాయా? రక్షణ, లోబడడం. వెరీ గుడ్. ఓకే, మంచిది. దీన్ని చివరిలో ఒక మాటగా చూద్దాం. సిలువ. ఎవరు? రమేష్ అన్న, కబోజీ బ్రదర్. వెరీ గుడ్. హెబ్రీయులకు రాసినటువంటి 11వ అధ్యాయం గురించి మన అభిప్రాయం ఏంటి? హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం విశ్వాసుల వీరుల యొక్క జాబితా. ఆ మొదటి అధ్యాయం నుంచి కూడా విశ్వాసులు విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా అధ్యాయం చదివారా? అప్పుడప్పుడు ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదువుతూ ఉండాలి. చాలామంది శ్రేష్ఠులైనటువంటి వ్యక్తుల యొక్క జీవితం యొక్క ప్రస్తావన భాగంలో మనం చూస్తూ వస్తాం. ఏం జరిగాయి ఆ అధ్యాయంలో? విశ్వాసమును బట్టి ఏమైనా కొన్ని మాటలు లేఖనాలు చూడకుండా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఏమయ్యాయి? ఒక హేబేలు, అబ్రహాము. చెప్పండి, విశ్వాసాన్ని బట్టి ఏం సాధించారు? అబ్రహాము, శారా, యాకోబు, ఇస్సాకు, మోషే. ఏం కనపడతాయి ఆ అధ్యాయాలన్నీ, ఆ వచనాలన్నింటిలో? వారి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా జరిగిన కార్యాలు. విశ్వాసమును బట్టి, విశ్వాసం ద్వారా, విశ్వాసము వలన గర్భవతి అయ్యాను, జయించాను, బయలు వెళ్ళాను అన్నటువంటి మాటలు. మరొక కోణం కూడా ఆ అధ్యాయంలో ఉంది. ఎప్పుడైనా గమనించారా? విశ్వాసమును బట్టి అని 11వ అధ్యాయం. ఈ దినాన్న ఆ భాగం మీద దృష్టి పెట్టాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ భాగంలో నుంచి మన జీవితాల్ని చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ భాగంలో నుంచే నేడు మన లోకం లేక మన మధ్యన ఉన్న కలవరగలిగిన పరిస్థితుల్ని కూడా ఆ భాగంలో నుంచి మీరు చూడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. వెతుకు ఆ భాగంలో నుంచే మన జీవితాలను, మన కుటుంబాలని కూడా గమనించగలగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 11వ అధ్యాయం మరి 35వ వచనం మధ్య భాగంలో నుంచి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 35 మధ్య భాగంలో నుంచి ఆ లేఖన భాగాన్ని ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి.
ఉమ్, రాళ్లతో కొట్టబడిరి, ఉమ్, రంపములతో కోయబడిరి, ఉమ్, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఉమ్, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు ఉమ్. అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను దిగులాడుచు సంచరించిరి. ఉమ్. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఉమ్, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇవన్నీ ఈ 35వ వచనం నుంచి కూడా బై ఫెయిత్ వారి జీవితంలో అవి జరగడానికి మనం చదువుకున్న లేఖన భాగం, వాటి గుండా వారు ప్రయాణించడానికి గల కారణం ఏంటంటే విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా, విశ్వాసము కొరకు. ఆ మొదటి భాగంలో చూసినటువంటి విజయాల్ని మనం గమనించాం. తదుపరి లోకపు దృష్టిలో వాటముగా కనబడుతున్నటువంటి సంఘటనలు కూడా ఆ భాగంలో మనకి కనబడతాయి. ఎప్పుడైనా దృష్టించి ఆ మాటల్ని వ్రాయగలిగితే ఏమనుంది? కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. బై ఫెయిత్, విశ్వాసము, దేవుని అందరి విశ్వాసం, యేసు ప్రభువారి అందరి విశ్వాసము వలన వారు ఏమయ్యారట? కొందరు యాతన పెట్టబడిరి అన్న మాట 36వ వచనంలో మనం గమనిస్తే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. యాతన పెట్టబడ్డారు, రెండవది అనుభవించారు. ఆ చివరి మాటనే ఎంఫసైజింగ్. ఏమి అనుభవించారు అని అంటే అక్కడ ఉన్నటువంటి మాటలు తిరస్కారం కానీ, కొరడా దెబ్బలు కానీ, బంధకాలు కానీ, ఖైదీల్ని కానీ వారు అనుభవించారు. ఎందుకు అనుభవించారు? బై ఫెయిత్, విశ్వాసమును బట్టే, విశ్వాసము ద్వారానే, విశ్వాసము వలననే, విశ్వాసము కొరకనే. క్రైస్తవం మనం ఎక్కువగా ఒక కోణాన్నే ఎక్కువగా బోధించబడుతూ ఉంది. పాయింట్కి ఒక కోణం మీదనే ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం, ఒక కోణాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మరొక కోణం దృష్టించకపోవడాన్ని బట్టి కొన్ని పరిస్థితులు కానీ, స్థితిగతుల దగ్గర కానీ కలవరం, లేక మనం కూడా నిలబడలేని పరిస్థితి కనపడతా ఉన్నాయి. వీళ్ళరా వీరిని గమనిస్తే, మరొక జాబితాని గమనిస్తే, ఇక్కడ పేర్లు రాయబడి లేదు, పేర్లు రాసి లేవు. పైనున్న వారి లిస్టులో పేర్లు ఉంటాయి, కానీ ఈ జాబితాలో పేర్లు కనబడవు. కానీ గమనిస్తే పైన విజయాల గుండా ప్రస్తావించబడిన వ్యక్తుల జీవితాల్లోనే ఇవి జరిగాయి. యాకోబు జీవితాల్లో కానీ అనుభవించారు వాళ్ళు కూడా. అబ్రహాము జీవితంలో కానీ, దావీదు జీవితంలో కానీ, ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ది ఫెయిత్ వర్క్స్, విశ్వాసం యొక్క కార్యాల్ని ఈ లోకంలో వారు వాటిని కూడా అనుభవిస్తూ వెళ్ళారు. మనం కూడా అతీతులమేమీ కాదు, అనుభవించింది. 37వ వచనం గమనిస్తే, రాళ్లతో కొట్టబడిరి. రాళ్లతో కొట్టబడిరి. మత్తయి సువార్త బహుశా 23-22 అధ్యాయంలో యేసు ప్రభు వారు యెరూషలేమును చూసి అంటారు, యెరూషలేమా, యెరూషలేమా, నీవు అనేక ప్రవక్తలను రాళ్లతో కొట్టు చంపుదానా. యెరూషలేము పట్టణం, ఆ పట్టణానికి ఉన్న బిరుదు. మరి పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటే అలాంటి బిరుదులు మన ప్రాంతాలు కూడా పొందుకుంటున్నాయా? ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రియులరా, మరి రాళ్లతో కొట్టబడిరి 37వ వచనంలోనే. తర్వాత రంపములతో కోయబడిరి. ఆ మాట సామాన్యంగా అనిపిస్తుందా?
రంపములతో కోయబడడం. వై? ఎందుకు? విశ్వాసమును బట్టి. దేవుని యందలి విశ్వాసము వలననే, విశ్వాసము కొరకు నిలిచి ఉండడానికి ఆ రంపములతో కోయబడిది అన్న మాట మరి చరిత్రలో యెషయా ప్రవక్త ఆ రీతిగా చంపబడ్డారట. రంపముల చేత రెండుగా కోయబడడం, రాళ్లతో కొట్టబడడం. స్టెఫను, పౌలు, అనేక మంది మిషనరీస్ యొక్క జీవితాల్లో మనకి కనబడతాయి. తర్వాత ఆ 38వ వచనంలో శోధింపబడిరి. పిల్లరా, వారిని చూస్తూ ఉన్నాం. మనం కూడా అలాంటి పరిస్థితులు కలగటం లేదా? శోధనలకుండా ప్రయాణించబడడం, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, అనారోగ్య పరిస్థితుల దగ్గర. వై దిస్ హ్యాపెనింగ్ టు మై లైఫ్? ఎందుకు నేను, లేక నా కుటుంబ సభ్యులు ఇలాంటి పరిస్థితులు గుండా శోధింపబడడం. వై? ఎందుకు? వారు ఎందుకు అలాగ వెళ్ళారు? విశ్వాసం ద్వారా. తర్వాత మాట చూస్తే ఖడ్గముతో చంపబడిరి. ఖడ్గంతో చంపబడడం. లోకం నానుడి మరణించిన విధానాన్ని బట్టి చెప్తారు ఎంత సుఖమైన మరణం పొందాడు, ఎంత ఆశీర్వాదకరమైన మరణం పొందారు అని. కానీ లేఖనం అలాగా చెప్పదు. దైవిక దృక్పథంలో మనం ఆలోచన చేస్తే కొంతమంది యొక్క మరణం సామాన్యంగాను నెమ్మదియుక్తంగానూ జరిగింది. కొంతమంది యొక్క మరణం బలాత్కారంగా జరిగినటువంటి పరిస్థితులు లేఖనాల్లో మనకి కనబడతాయి. దావీదు, అబ్రహాము నెమ్మది కలిగిన వారు మరణించారు. పిల్లరా, మరి ఎలీషా రోషము కలిగిన దేవుని ప్రవక్త ఎలాగా మరణమయ్యాడో తెలుసా? మరణకరమైన రోగము చేత పీడింపబడిన వాడై అన్న మాట మనకు కనబడుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను ఖడ్గము చేత శిరఛేదనం చేయబడిన వాడు. సాక్షాత్తు ప్రభువు కూడా ఆ కాలంలో ఉన్నారు. అపోస్తులుడైన యాకోబు ఖడ్గం చేత చంపబడడం జరిగిన మరణాన్ని బట్టి కాదు పిల్లరా, దేవుని యొక్క అనుమతిని బట్టి తన భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైనది. ఖడ్గంతో చంపబడిరి. ఇవన్నీ యాతన పెట్టబడడం, అనుభవించడం, పట్టబడడం, కోయబడడం, శోధింపబడడం, చంపబడడం. 38వ వచనం గమనిస్తే గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. హింసించబడడం. అందుకని యోహాను సువార్తల్లోనూ ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూస్తే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందయ్యా, లోకం మిమ్మల్ని ప్రేమించదు. మొదటగా నన్నే ద్వేషించింది కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, తప్పక ద్వేషిస్తుంది అన్న మాటలు మనకి కనబడతాయి. ఇంకా ఒక మాట ఉంటుంది యోహాను సువార్త 16వ అధ్యాయం ఆ 2-3 వచనాల్ని గమనిస్తే కాలము వచ్చుచున్నది. ఏం కాలం అంట? కరెక్ట్గా అర్థమయ్యేలాగా చూడాలి. ఏ కాలం వస్తుంది? మిమ్మల్ని చంపుతారు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే మేము దేవునికి సేవ చేస్తున్నాము. మిమ్మల్ని చంపడం కూడా దేవునికి సేవ చేయడం అనేటువంటి కాలం వచ్చుచున్నది అని ప్రభువు చెప్పారు. శ్రమపడి హింస పొందుచు. ఏమన్నా గమనించారా ఎన్ని విషయాలు వచ్చాయో? విశ్వాసమును బట్టి విశ్వాసులైనటువంటి వారి జీవితాలు, వారి యొక్క ప్రయాణ దిశను మనం గమనిస్తే యాతన పెట్టబడ్డారు, తర్వాత అనుభవించారు, తర్వాత కొట్టబడ్డారు, కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, శ్రమపడి హింస పొందుతూ ఉన్నటువంటి వారు. మరొక మాట చూస్తే ఆ తర్వాత కంటిన్యూస్ని అడవులలోనూ కొండల మీదను
గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచూ సంచరించిరి. సంచారం, తిరుగులాట, తిరుగులాడుచూ సంచరించిరి. తిరుగులాట, అరే స్థిరత్వం లేదేంటి అన్నటువంటి ఆలోచన. తిరుగులాడుచు వై ఎందుకు? ఆ మొదటి భాగం మీదనే మన మనసు ఉంటుంది. జయించారు, గెలిచారు అని, బలం పొందుకున్నారు అని. ఈ వచనాల్ని గమనించండి. అది కూడా విశ్వాసమును బట్టే. విశ్వాసము వలననే, విశ్వాసము ద్వారా, విశ్వాసము కొరకే ఈ కార్యాల్ని వారి జీవితాల్లో అనుభవిస్తూ వెళ్ళారు. ఇప్పుడు మాట ఉంది కదా, ఆ 38 వచ్చిన చివరిలో, వాట్ ఏ స్టేట్మెంట్. ఏముంది చదువుతారా? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరి ఏది యోగ్యం? ద హెవెన్ ఈజ్ వర్తీ ఫర్ దర్ లైఫ్. వారికి ఈ యాతన, హింస, శ్రమ, వాటి గుండా ప్రయాణించినటువంటి బిడ్డలు. ఆ మాట ఎవరు రాశారంటే గాడ్ ద హోలీ స్పిరిట్. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, వారికి యోగ్యమైనది పరలోకం. నా దగ్గర ఉండడం వారికి యోగ్యమైనది అని. పిల్లరా, కొన్ని మాటల్ని మనం చూద్దాం. నాకు ఎందుకో ఈ మాటలు చదువుతున్నప్పుడు మీరు ఉన్నవారు కూడా సామాన్యులు కాదు. మన పరిస్థితుల్ని కూడా ఈ భాగంలో మనం చూడగలం, మన కుటుంబాలని కూడా ఈ భాగంలో మనం చూడగలం. ఆ 11వ అధ్యాయంలో ఆ మొదటి భాగం 35వ వచనం, ఆ భాగాన్ని మనం చదువుకున్నాం కదా. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి, ఆ పై భాగంలోది మనకిష్టం. మీరు ఆ 35 ప్రారంభ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. దట్ ఏ గ్రేటెస్ట్ టెస్టిమనీ. ఇవే కదా మన టీవీల్లోనూ నేడు బహిరంగ సభల్లోనూ సాక్ష్యాలు. పత్రికలు కూడా పంచిపెడతాం ఇలాంటి సంఘటనల్ని. తప్పని నేను అనటం లేదు. మరొక కోణంలో ఉన్న సాక్ష్యం తర్వాత ఉన్నది, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందాలని, విడుదల పొందనల్లక. ఫెయిత్ ఫోకస్ ఆన్ ఫ్యూచర్. విశ్వాసం భవిష్యత్తు మీద దృష్టి పెడుతుంది. ఎలా చెప్పగలిగింది? ఆ ప్రవీణ్ ప్రగడాల గారి భార్య ఆ మృతదేహం దగ్గర నిలబడి, తన భర్త మృతదేహం దగ్గర నిలబడి, దేవుని పక్షాన నిలబడి సాక్ష్యం చెప్పడం, క్షమాపణను చెప్పడం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. ఐ నో వన్ థింగ్, ఐ విల్ గెట్ మై బ్రదర్ అగైన్. నాకు ఒకటి తెలుసు. మార్త చెప్తున్న మాట అక్కడ, నా సహోదరిని నేను మరలా పొందుకోగలను. దెర్ ఇస్ ఎ రిజరక్షన్. యేసు ప్రభునందు విశ్వసించిన వారు మరలా తిరిగి లేపబడతారు. మరలా మేము కలుసుకుంటాం, ఒక కుటుంబంగా ఉండగలుగుతాం. ఆ తల్లి తన భర్త యొక్క మరణం దగ్గర నిలబడి సంఘానికి, లోకానికి ఇచ్చినటువంటి సాక్ష్యం, మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి. ఫెయిత్. పిల్లరా, ఫోకస్ ఆన్ ఫ్యూచర్. శ్రేష్టత. ఏంటి శ్రేష్టత? మరి శ్రేష్టమైనది విశ్వసించిన వారికి దేవుని యందు భద్రం చేయబడి ఉంది. అది మనం మన జీవితాల్లో భరోసాను, పిల్లరా, మరి ధైర్యాన్ని తేవడానికి కారణం. రెండవ సంఘటనను ఆ భాగంలో నుంచే మనము చూస్తే 36వ వచనంలో, మరికొందరు తిరస్కారాలు, కొరడా దెబ్బలు,
బంధకాలు ఖైదీల్ని అనుభవించి బంధకాల్లోంచి బయట వచ్చిన వాళ్ళు లేరా? చెరసాల విడుదల పొందిన వారు లేరా? ఉన్నాయి, లేఖనాలు అవి కూడా ఉన్నాయి. చెరసాల్లో నుంచి విడుదల పొందడం విశ్వాసం యొక్క కార్యం. ఆ చెరసాలని అనుభవించడం మరి విశ్వాస సంబంధమైన కార్యం. ఫెయిత్ ఎనేబుల్స్ యూ, ఫెయిత్ ఎండ్యూర్స్ యూ. విశ్వాసం ఆ బంధకాల్లోనే నీవు నిలిచి ఉండడానికి నిన్ను నిలుపుతుంది. దేవుని ఎడల విశ్వాసం ఆ బంధకము, ఆ శ్రమను అనుభవిస్తూ నడవడానికి నిన్ను బలవంతుల్ని చేస్తుంది. పై జరిగిన కార్యాలున్నాయే, యుద్ధాల్లోనూ శత్రువుల పైన విజయము అని అనిపిస్తుంది కదా, వారిని బలవంతులుగా మనకి చూపిస్తుంది కదా. మరొక కోణంలో వీళ్ళు బలవంతులు, వీళ్ళు ఆ బంధకాల్ని అనుభవిస్తున్న బలవంతులు, ఆ బంధకాల్ని భరించిన బలవంతులు. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాల్లో చేదైన పరిస్థితులను కూడా అనుభవించిన వారు మనలో లేరా? కుమారుడు మరణం, కుమారుడు కుమార్తె భర్త కోల్పోయినటువంటి మరణం అనుభవించినటువంటి కుటుంబం, విశ్వాసంలో నిలిచి ఉన్న కుటుంబం మన మధ్యన లేదా? ఉంది. ప్రియులారా, కొన్ని కుటుంబాలు చూడండి, యజమానులు లేడు, స్త్రీలే నడుము కట్టుకుని నడిపిస్తున్న కుటుంబాలు లేరా? దట్ ఈస్ ఫెయిత్, యువర్ ఫెయిత్. ఈ జాబితాల్లో మీరున్నారు. పిల్లరా, పిల్లలు లేక ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నీ వెనుక వివాహమై వచ్చినటువంటి కుటుంబం, పిల్లలు కలగడం, పిల్లల వెంబడి పిల్లలు కలగడం, అయినా నీవు పిల్లలు లేని దానిగా మందిరానికి రావడం. వాట్ ఇట్ మీన్స్? ఏంటి దాని అర్థం? విశ్వాసం. నీ విశ్వాసం గొప్పది. ఇదిగో నీ జాబితా ఇక్కడే చెప్పబడుతూ ఉంది. అయినా నువ్వు విశ్వాసంతో దేవుని మందిరానికి రావడం. లేవా మన కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితులు? పిల్లరా, అక్క రమణ అక్కను చూసినప్పుడు అనిపిస్తుంది తను నడవగలుగుతున్న స్థితి. అరే, దేవుని మందిరానికి అలాంటి పరిస్థితుల్లోనూ ఆమె రావడం. చిలకమ్మ, రత్న సమీర, గ్లోరీ, తమ్ముడు రాజేష్ ఆ బాధను భరించడం, చెల్లి శిరీష, లేక మన బంధువులుగా ఉన్నవారు మన కుటుంబాల్లో ఆ బాధలోనే ఇంకా ఉండడం. వాట్ ఇట్ మీన్స్? దట్ ఇస్ ద ఫెయిత్. అది నీ విశ్వాసం. ఆ పరిస్థితులు గుండా నువ్వు నడవగలుగుతున్నావు అంటే, దేవుని మందిరానికి వస్తున్నావు అంటే, దేవుని వెంబడిస్తున్నావు అంటే, దాని వెనుకాల ఉన్న నీ యొక్క విశ్వాసమే నిన్ను బలవంతుని చేసింది, బలవంతుడిగా నిలిపింది. సంఘం ఎదుట బలవంతుడిగా నిన్ను చూపిస్తూ ఉంది. ఎప్పుడైనా అనండి నీతోటి విశ్వాసతో. కొంతమంది కుటుంబాల్లో పిల్లల పరిస్థితి, అరే ఏంటి ఇలాంటి కుమారుడు నా కుటుంబంలో ఉన్నారు, హౌ కెన్ ఐ బేర్? ఇలాంటి కుమారుని లేదా ఇలాంటి కుమార్తెని కలిగి నేను సంఘానికి ఎలా వెళ్ళగలను? పాపోతున్నావా, కృంగిపోతున్నావా? దట్ ఈజ్ యువర్ ఫెయిత్. దేవుని యెడల నీకున్న విశ్వాసమే శ్రేష్ఠులైన ఒక కుటుంబం తెలుసు. మరి దేవుని కొరకు ఎంతగానో వాడబడుతున్నవారు. వాళ్ళ కుటుంబంలో మరి ఒక కుమారుడు ఉండడం, అంగవైకల్యం కలిగి మానసికంగా వాళ్ళు దేవుని కొరకు బలంగా వాడబడతా ఉన్నారు. నాకు అనిపించింది, అరే ఆయన లేకపోతే వీళ్ళు ఇంకా బాగా వాడబడేవారు కదా. ఏమో అతను ఆ కుటుంబంలో ఉండడాన్ని బట్టే వీళ్ళు అలాగ వాడబడుతూ ఉన్నారేమో. అనేక యవన బిడ్డల్ని సేద తీర్చినటువంటి కుటుంబం, చేర్చుకున్న కుటుంబం, దేవుని కొరకు సిద్ధపరిచిన కుటుంబం అది. పిల్లరా, కొన్ని అనారోగ్య పరిస్థితులు, కృంగుదల పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్న నువ్వు నడవడం వెనకాల ఏమనుంది? ఆ మాట చివరిలో అనుభవించిరి, ఆ అనుభవాల గుండా వెళ్ళడం విశ్వాసం. ఫెయిత్ ఫోకసెస్ ఆన్ ఫ్యూచర్. రెండోది, విశ్వాసము బలవంతుల్ని చేస్తుంది.
విశ్వాసము భవిష్యత్తుని చూస్తుంది, అది మొదటిది. మూడవ మాటను మనం చూసినట్లయితే 38వ వచనంలో, కొంతమంది పేర్లే చెప్పానేమో కదా, అంతమంది పేర్లు నేను చెప్పకపోయినా ఖచ్చితంగా ఆ విశ్వాసంతో నడుస్తున్నటువంటి మీరు ఇప్పుడు ఈ దృక్పథంలో నుంచి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా? మీరందరూ నా ఎదుట విశ్వాస వీరులాగా కనపడతా ఉన్నారు. నిజం ప్రియులరా, భర్త మారుమనసు పొందడు, కానీ విశ్వాసంతో సంఘానికి రావాలి. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నాదేపాటి విశ్వాసం అని సంఘం అనుకుంటుందేమో అని అనుకుంటున్నావా? అయినా మీరు కొనసాగడం, దాని వెనకాల మీ యొక్క విశ్వాసం గొప్పది. 38వ వచనం చివరిలో ఉంది, అచ్చు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. విశ్వాసం నిన్ను యోగ్యుల్ని చేస్తుంది, యోగ్యురాల్ని చేస్తుంది. దేవుని ఎడల విశ్వాసం మొదటిది. విశ్వాసం భవిష్యత్తును చూస్తుంది, విశ్వాసం బలవంతునిగా చేస్తుంది, విశ్వాసం నిన్ను యోగ్యునిగా చేస్తుంది. 4వ మాట 39వ వచనం గమనిస్తే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. విశ్వాసము సాక్ష్యాన్ని ఇస్తుంది. ఎన్ని పరిస్థితులున్నా కానీ వారు దేవుని కొరకు నడిచారు అన్నటువంటి సాక్ష్యము నీ కొరకు ఈ లోకంలో విడిచి వెళుతుంది, ఈ లోకంలో సాటి చెప్తుంది. నీ విశ్వాసం సాక్ష్యం. కాబట్టి రెడీ, పరిస్థితులను బట్టి ఆగిపోవద్దు, కృంగిపోవద్దు. ఈ విశ్వాసం ఎవరిచ్చారు? ఈ సాక్ష్యం తెలుసా? దేవుడే. చాలామంది చంపబడ్డారు కదా. ఎందుకు చంపేసింది లోకం అని అంటే, వాళ్ళు చాలా అనవసరం అనుకుంది వాళ్ళని. అది అంతే కదా, మనకు వద్దనుకున్న వాళ్ళని మనం విడిచిపెడతాం. వారు వేస్ట్ అనుకుంది, కానీ ప్రభువు చూసిన దృక్పథం చూడండి. వారు వేస్ట్ కాదు, ఈ లోకం వాళ్ళకి సూట్ కాదు, వారు యోగ్యులు అని దేవుడిచ్చిన సాక్ష్యము. నీ విశ్వాసం నీ వెనకాల సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యాన్ని విడిచి వెళ్ళాలి. ఆ మొదటి అధ్యాయంలో కూడా హేబేలు మాట్లాడుతూ ఉన్నాడట. ఎంతోమంది భక్తులు వారి మరణాలు, వారి పరిచర్యలు మనతో మాట్లాడుతూనే ఉన్నాయి. సాక్ష్యాన్ని ఇచ్చింది. 40వ వచనంలో ఉంది, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను. విశ్వాసము మరి శ్రేష్టమైనది పొందుకుంటుంది. ఈ లోకంలో చాలా లేమిలోనే ఉన్నావు కదా, నువ్వు ఆశించింది ఇంకా పొందుకోలేదు కదా. బట్ వన్ థింగ్, దెర్ ఇస్ ఎ ఫ్యూచర్, దెర్ ఇస్ ఎ గాడ్ బిఫోర్ ద వరల్డ్. లోకం ముందే మరి శ్రేష్టమైనది విశ్వాసంతో నడిచిన ప్రతి బిడ్డకు ఇవ్వబడుతుంది. మరి ఏం చేస్తావు? మరి ఏం ఆలోచన చేస్తావు? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్? దట్ ఈస్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. అది దేవుని యందు నువ్వు ఇచ్చే విశ్వాసం. ప్రపంచాన్ని ఏలుబడి చేయగలిగిన శక్తి నా జీవితంలో వస్తే నేను ప్రపంచాన్ని మార్చగలను అని అనుకుంటున్నావా? కాదు. నీవు సామాన్యుడిగా ఉన్నా, నీవున్న చోటనే ద గ్రేటెస్ట్ పవర్ నీకుంది. దేవుని యందు విశ్వసించడం. స్టార్ట్ యువర్ ఫెయిత్. దేవుని యందు విశ్వసించలేదా ఇప్పటి వరకు? సామాన్యంగా ఆలోచిస్తున్నావా? ఎవరి బిడ్డ సామాన్యంగా ఆలోచిస్తున్నారా? దేవుని యందు విశ్వసించడం. వీళ్ళు ఇలాగే చెప్పుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉన్నారా? లేదు. మరి శ్రేష్టమైనది మన కొరకు ఉంది కనుక దేవుని యందు విశ్వసించండి. మీ అంతరంగాల్లో దేవుని కొరకు నిర్ణయం తీసుకోండి. స్టార్ట్ యువర్ ఫెయిత్. రెండవది, హోల్డ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఈ శ్రమల దగ్గర, కలత దగ్గర, కన్నీరు దగ్గర ఎందుకు అని వాపోతూ ఉన్నావా? లేదు. మరి శ్రేష్టమైనది దేవుడు నీకు ఇచ్చాడు కనుక హోల్డ్ యువర్ ఫెయిత్. స్థిరంగానే విశ్వాసాన్ని పట్టుకో. ఇప్పటికీ తడబడుతూనే ఉన్నావా? పరిశుద్ధమైన జీవితం కొరకు, లోకము, పాపము, దేవుడు తడబడుతూనే ఉన్నావా? వేరే దిస్ ఇస్ ద రైట్ టైం.
దేవుడి కొరకు నువ్వు నిలబడడానికి. చూసాం కదా, ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం లోకాన్ని ఎంత ప్రభావితం చేసిందో గత దినాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఇన్ ద వరల్డ్? హిస్ ఫెయిత్. అతని యొక్క విశ్వాసము ఎంతగా ప్రభావితం చేసిందో. పిల్లరా, చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ విశ్వాస జాబితాలో ఉన్న వారి జీవితాలు అయితేనేమి, మన ముందు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన పగడాల ప్రవీణ్ గారి యొక్క, ఆ పాస్టర్ గారి యొక్క జీవితం అయితేనేమి కానీ ఏం బోధిస్తుంది మనకి? ఏ విషయాలు మనకి బోధించి వెళ్తూ ఉన్నారు? ఎవ్రీడే ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్. ప్రతిరోజు దేవుడిచ్చిన బహుమానం నీకది. దేవుడిచ్చిన బహుమానం. సో రెండవది, ఈరోజే, దిస్ డే ఓన్లీ ఈజ్ మైన్, ఈరోజు మాత్రమే నాది అనేటట్లుగా జీవిద్దాం. ఈరోజు మాత్రమే ఉంటాను. మాకు పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ అని నీ వ్యక్తిగత జీవిత ఏంటి చేయాలనుకుంటున్నావు దేవుడి కొరకు వ్రాయమంటాడు. అప్పుడు తలుపులు అన్నీ కూడా వేస్తారు, బయటకు వెళ్ళడానికి లేదు. అప్పుడు ఇచ్చే ఆలోచనలు, ప్రశ్నలు ఏంటో తెలుసా? ఈరోజే నువ్వు చనిపోతే నువ్వు దేవుడి కొరకు ఏం చేయాలనుకుంటున్నావు రాయంటారు. రెండోది చెప్తారు, నువ్వు చనిపోయావు, సమాధి చేయబడుతున్నావు, ఆ సమాధికి వచ్చినటువంటి బిడ్డలు నీ గురించి ఏమనాలనుకుంటున్నారో రాసుకో అంటారు. స్టార్ట్ యువర్ లైఫ్. నేటి నుంచే, ఈరోజే నాదని, నేనున్నదే దేవుని కొరకని, నేనేం చేయగలను దేవుని కొరకు చేయడం ప్రారంభించు. రేపు అని అనుకోవద్దు, రేపు అని అనుకోవద్దు. వీళ్ళరా, దేవుని కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నేటి నుంచే ఆరంభించు. దిస్ ఇస్ ద రైట్ టైం. దేవుని కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావో నేటి నుంచే ఆరంభించు. ఇది ఆయన అలాగే సాక్ష్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళారు వాళ్ళు. అలాంటి కృప, అలాంటి భాగ్యం, అలాంటి దేవుడి సన్నిధిని అనుభవించేటువంటి సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.